ఖర్చు 1,00,00,000,000, ఆమదని 7 కోట్లు. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల భారమంతా సర్కారు పైనే. 1,00,00,000,000 ఖర్చు పెట్టి మేము కాళేశ్వరం అనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును నిర్మించినామని అనేక మార్లు గత ప్రభుత్వం చెప్తూ ఉండేది. అయితే దానివల్ల వచ్చే ఆదాయం 7 కోట్లేనట. మరి 1,00,00,000,000 పెట్టుబడి పెట్టినప్పుడు 7 కోట్లే ఆదాయం వస్తే అది ఎంత నష్టదాయకం అనేది కూడా ఆలోచించాలి. ఈ ఏడాది కడుతున్న మిత్తే 6,519 కోట్లు. అంటే మిత్తి అంటే వడ్డీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం కోసం తెచ్చిన అప్పుల మీద కడుతున్న వడ్డీయే ఏడాదికి 6,519 కోట్లు అని చెప్పి కమిషన్ ఓపెన్ కోర్టులో ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు వెల్లడించినది. ఇది అధికారికంగా చెప్తున్నది. ఆయన చెప్తూ ఉన్నారు. రామకృష్ణారావు ఆర్థిక శాఖ కార్యదర్శిగా చాలా కాలంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. ఆయన ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఆయన కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ చేస్తున్న విచారణ ముందు హాజరై ఈ మాట చెప్తూ ఉన్నారు. కాళేశ్వరం కట్టడానికి 1,00,00,000 కోట్లు ఖర్చు అయితే దానికోసం తెచ్చిన అప్పులు, ఆ అప్పుల మీద వడ్డీ 6,519 కోట్లు సంవత్సరానికి కడుతూ ఉంటే ఈ రాష్ట్రం ఏమైపోవాలి? పోనీ దానివల్ల ఆ నీటి వినియోగం వల్ల వచ్చే ఆదాయం ఉందా అంటే అది కేవలం 7 కోట్లే అని చెప్తున్నారు. చాలా ఆందోళన కలిగించే వార్త.